కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన శిశువు విక్రయం కేసులో 15 మందిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మగ బిడ్డకు జన్మనిచ్చిన ఒక మహిళ తన బిడ్డను పోషించడం భారంగా భావించి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో తెలియక ఆ మహిళ శిశు విక్రయానికి సిద్ధపడింది. గన్నేరువరం మండలం చాకినివానిపల్లెకు చెందిన రాయమల్లు లతా దంపతులకు శిశువును 6 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విక్రయం గురించి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులకు సమాచారం అందడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశు విక్రయానికి సహకరించిన తల్లి, కొనుగోలుదారులు, మధ్యవర్తులు సహా మొత్తం 15 మందిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శిశువును అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు సమాచారం, అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ 100 కాల్ రావడం జరిగింది. డైల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను, ఒక కారు, చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసము హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పేసి చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఒకవైపు శిశు విక్రయం అనేది చట్టరీత్యా నేరమే, ఇంకా ఏ విధంగా చూసుకున్న నేరమే. ఎందుకు తను విక్రయించాల్సి వచ్చింది తల్లి, ఏం చెప్తోంది? సౌమ్య, ప్రేమికుడు మోసం చేశాడు అని చెప్పి ఆ బిడ్డను, పుట్టినటువంటి బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక ఆ బిడ్డను అమ్మకంగా పెట్టినటువంటి సంఘటన కరీంనగర్ లోపల కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ప్రేమించుకున్న తర్వాత వారికి ఒక బిడ్డ పుట్టింది. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల మగ బిడ్డకు జన్మ ఇచ్చినటువంటి ఆ మహిళ తాను ఇటు ప్రేమికుడు మోసం చేయడంతో తిరిగి ఇంటికి వెళ్ళలేక, ఆ ప్రేమికుడు మోసం చేయడంతో ఆ పుట్టినటువంటి బిడ్డను ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఆ పుట్టినటువంటి బిడ్డను అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కరీంనగర్ లోపల అమ్మకానికి పెట్టడంతో 6 రోజుల పసిగుడ్డును తీసుకొని అటు ఇటు కదులుతుండడంతో కొంతమందికి అనుమానం కూడా రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుందని చెప్పి దాని మీద ఆరా తీసి ఇటు పోలీసులకు, తర్వాత ఇటు కమిటీ సభ్యులకు, బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆ పోలీసులు దానిపైన నిఘా పెట్టడం కూడా జరిగింది. అయితే ఆ పుట్టినటువంటి బిడ్డను గుట్టు తెలియకుండా అమ్మాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. గన్నేరువరం మండలము చాకినివానిపల్లెకు చెందినటువంటి రాయమల్లు దంపతులకు ఆ శిశువును దాదాపుగా 6 లక్షల రూపాయలకు కూడా విక్రయించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడంతో ఇటు పోలీసులు, తర్వాత బాలల పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు దీనిపైన నిఘా పెట్టి సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి మొత్తం పరిశీలించడంతో శిశువును అమ్మకానికి పెట్టినటువంటి వాస్తవ సంఘటన బయటకు రావడం కూడా జరిగింది. అయితే ఈ శిశువు విక్రయానికి సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనం చూస్తున్నాం కదా, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల సంరక్షణలో ప్రస్తుతం శిశువు ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఎందుకు తల్లి విక్రయించాలని అనుకుంది, ఇద్దరి మధ్య ఏంటి గొడవలు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు కొనాలనుకున్నారు, ఇలా ఎటువంటి ఇది లేకుండా, ఒక పర్మిషన్ లేకుండా ఇలా చేయడం తప్పని చెప్పి ఒకవైపు పోలీసులు అయితే దీన్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు